విఎస్ గూగుల్ షీట్ తెలుగు వీడియో ట్యుటోరియల్స్ లో పైవోట్ టేబుల్ ఏ విధంగా యూజ్ అవుతుంది, అందులో ఉన్న న్యూ ఆప్షన్స్ గురించి మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకుందామండి. ఆల్రెడీ ఎంఎస్ ఎక్సెల్ లో పైవోట్ టేబుల్ గురించి బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ గా చెప్పానండి. ఇన్ కేస్ ఆ వీడియో చూడబోతే ఆ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో పైన కార్డ్స్ లో ఇచ్చాను, చూసుకోండి. అలానే గూగుల్ షీట్స్ గురించి స్టార్టింగ్ నుంచి నేర్చుకోవాలనుకుంటే దానికి సంబంధించిన వీడియో లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో పైన కార్డ్స్ లో ఇచ్చాను, చూడండి. ఇప్పుడు డైరెక్ట్ గా కాన్సెప్ట్ లోకి వెళ్దాం. చూడండి వ్యూయర్స్, ఇక్కడ ముందుగానే ఒక సేల్స్ రిపోర్ట్ ఇచ్చారండి. రిపీటెడ్ సేల్స్ పర్సన్స్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ని ఇయర్ వైజ్ గా సేల్ చేసిన వాల్యూస్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు ఈ పైవట్ టేబుల్ అనే ఆప్షన్ ద్వారా మనకు కావాల్సినట్టుగా డిఫరెంట్ సేల్స్ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ముందుగా మీరు ఈ టేబుల్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. ఓకే, సెలక్షన్ చేసిన తర్వాత ఇన్సర్ట్ మెనూలోకి వెళ్ళండి. ఇక్కడ పైవట్ టేబుల్ అనే ఆప్షన్ అనేది క్లిక్ చేయండి. అండ్ మీ పైవట్ టేబుల్ క్రియేట్ చేయాల్సింది సేమ్ షీట్ లో క్రియేట్ చేస్తారా లేదా అడిషనల్ గా న్యూ షీటా అనేది ఇక్కడ సెలక్షన్ చేయండి. న్యూ షీట్ లో క్రియేట్ చేయాలండి. న్యూ షీట్ అనే రేడియో బటన్ సెలక్షన్ లో ఉందండి. క్రియేట్ అనే బటన్ క్లిక్ చేయండి. ఎప్పుడైతే క్లిక్ చేస్తారో రైట్ సైడ్ లో మనకి పైవట్ టేబుల్ ఎడిటర్ వస్తుందండి. ఇక్కడ ప్రీవియస్ గా సెలెక్ట్ చేసిన టేబుల్ లో రోస్ వైజ్ గా కాలమ్స్ వైజ్ గా ఎలాంటి వాల్యూస్ ని యాడ్ చేద్దాం అనుకుంటున్నారో స్టెప్ బై స్టెప్ చూడండి. ముందుగా నేను కొంచెం జూమ్ చేస్తున్నానండి. ఒక 150% జూమ్ చేశాను. రోస్ వైజ్ గా మనం ప్రీవియస్ గా టేబుల్ గమనిస్తే మనకి ఇక్కడ రిపీటెడ్ సేల్స్ పర్సన్స్ ఉన్నారు కదండి. ఈచ్ పర్సన్ టోటల్ సేల్స్ వాల్యూ చూడాలండి కావాల్సిన ఇయర్ ప్రకారంగా. ఓకే, పైవట్ టేబుల్లో ఇప్పుడు మనకి ఇక్కడ ఈ పైవట్ టేబుల్ ఎడిటర్ ఎప్పుడు వస్తుందండి, ఎప్పుడైతే ఇక్కడ ఈ టేబుల్ అనేది సెలక్షన్ లో ఉందో అప్పుడే డిస్ప్లే అవుతుంది. మీరు బయట సెలక్షన్ చేశారనుకోండి పైవట్ టేబుల్ ఎడిటర్ డిస్ప్లే అవ్వదండి. మీరు ఇక్కడ ఫార్మేట్ డిస్ప్లే అవుతుంది కదండి, ఇక్కడ సెలక్షన్ చేయండి, అప్పుడు ఈ ఎడిటర్ అనేది డిస్ప్లే అవుతుంది. ముందుగా మీరు సెలెక్ట్ చేసిన టేబుల్లో ఎలాంటి ఫీల్డ్ నేమ్స్ ఉన్నాయో చూడండి. నేమ్, ప్రోడక్ట్, అలానే 2019, 2021 ఇయర్స్ ఉన్నాయండి. వీటిలో మీరు ఏది యాడ్ చేయాలనుకుంటున్నారో యాడ్ చేయండి. ఇక్కడ రోస్ వైజ్ గా యాడ్ అనే బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ సేల్స్ పర్సన్ నేమ్స్ నేమ్ అనే దాని మీద క్లిక్ చేయండి. ఓకే, ఆ నేమ్స్ అనేది మీకు అసెండింగ్ ఆర్డర్ లో కావాలా డిసెండింగ్ ఆర్డర్ లో కావాలా ఇక్కడ చూజ్ చేసుకోవచ్చు. అలానే ఈచ్ పర్సన్ టోటల్ సేల్స్ వాల్యూస్ కావాలి. ఇక్కడ ఈ వాల్యూస్ అనే ఫీల్డ్ లోకి వెళ్ళండి. ఇక్కడ యాడ్ అనే బటన్ క్లిక్ చేసి 2019 సేల్స్ వాల్యూస్ కావాలా 20 సేల్స్ వాల్యూస్ కావాలా మీకు కావాల్సిన ఇయర్ ని ఆ ఫీల్డ్ నేమ్ ని సెలక్షన్ చేయండి. నేను 20 చూజ్ చేసుకున్నానండి. ఈచ్ పర్సన్ 2020లో టోటల్ సేల్స్ వాల్యూస్ వచ్చినాయి. అలానే ఇక్కడ ఈ పర్టికులర్ గా ఈ రోస్ వైజ్ గా మీరు ఈ ఫీల్డ్ నేమ్స్ ని యాడ్ చేశారు కదండి. ఇక్కడ షో టోటల్స్ ఎప్పుడైతే సెలక్షన్ లో ఉందో ఈ చెక్ బాక్స్ అనేది మనకి ఇక్కడ గ్రాండ్ టోటల్ కూడా డిస్ప్లే అవుతుంది. అదే అన్సెలక్షన్ చేసాం అనుకోండి గ్రాండ్ టోటల్ డిస్ప్లే అవ్వదండి. ఇది మీ చాయిస్. ఓకేనా, మీకు టోటల్ సేల్స్ వాల్యూస్ కూడా కావాలనుకుంటే ఇక్కడ ఈ షో టోటల్స్ కూడా సెలక్షన్ చేయండి. ఓకే, అలానే 2020 యాడ్ చేశారండి. 2021 కూడా యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ మళ్ళీ యాడ్ అనే బటన్ ఉంది కదండి, వాల్యూస్ దగ్గరే క్లిక్ చేయండి. 2021 ఇదిగోండి 2021 కూడా యాడ్ చేశారు. టోటల్ గా 2021 టోటల్ సేల్స్ వాల్యూస్ వచ్చేస్తాయి. అండ్ మీకు 2020 అవసరం లేదు అనుకుంటే ఇక్కడ ఇంటూ బటన్ ఉంది కదండి, క్లిక్ చేయండి, ఆటోమేటిక్ గా క్లోజ్ అవుతుంది. ఇక్కడ మనకి 2021 లో ఈచ్ పర్సన్ టోటల్ సేల్స్ వాల్యూస్ వచ్చినాయండి. ఎందుకంటే ఇక్కడ సమ్ ఉంది కాబట్టి సమ్మరైజ్ బై సమ్. ఓకేనా, కాదండి నాకు మాక్సిమం సేల్స్ వాల్యూస్ ఈచ్ పర్సన్ మాక్సిమం సేల్స్ వాల్యూస్ ఎంత చేశాడు కావాలండి. ఇక్కడ మీరు సమ్ కాకుండా మ్యాక్స్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇదిగోండి ఆ పర్సన్ 2021 లో మాక్సిమం హైయెస్ట్ సేల్స్ వాల్యూస్ అనేది డిస్ప్లే అవుతుంది. అండ్ మీరు మినిమం వాల్యూ కావాలన్నా చూజ్ చేసుకోవచ్చు. లేదు 2021 లో యావరేజ్ గా ఎంత సేల్ చేశాడు అనుకుంటే ఇదిగోండి ఇక్కడ యావరేజ్ ని సెలక్షన్ చేయండి. ఇదిగోండి యావరేజ్ గా అతను ఎంత సేల్ చేశాడు ఏందనేది డిస్ప్లే అవుతుంది. లేదు మీరు టోటల్ సేల్స్ వాల్యూస్ కావాలనుకుంటే సమ్ లో పెట్టేసుకోండి. అలానే ఇక్కడ మనకి కౌంట్ అనే ఆప్షన్ కూడా ఉందండి. ఈ కౌంట్ ద్వారా ఏంటంటే ఏ పర్సన్ ఎన్నిసార్లు సేల్ చేశాడు ఆ కౌంట్ అనేది డిస్ప్లే అవుతుంది. అలానే ఇక్కడ రోస్ వైజ్ గా మీరు సేల్స్ పర్సన్ నేమ్స్ ఇచ్చారండి. అండ్ కాలమ్స్ వైజ్ గా నాకు ప్రొడక్ట్స్ కూడా డిస్ప్లే అవ్వాలనుకుంటే మీరు కాలమ్స్ అనే ఫీల్డ్ నేమ్ లోకి వెళ్ళండి. ఇక్కడ కాలమ్స్ అండ్ ఇక్కడ యాడ్ అనే బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ ప్రోడక్ట్ ని యాడ్ చేయాలి కాబట్టి ప్రోడక్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి ఆ ఫీల్డ్ నేమ్ ని. ఇదిగోండి మనకి కాలమ్ వైజ్ గా ప్రొడక్ట్స్ డిస్ప్లే అవుతున్నాయి, రోస్ వైజ్ గా సేల్స్ పర్సన్ నేమ్స్. ఇక్కడ కాలమ్స్ లో మనం ప్రొడక్ట్స్ ని యాడ్ చేసాం. ఇక్కడ షో టోటల్ సెలక్షన్ లో ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఈచ్ ప్రొడక్ట్ టోటల్ వాల్యూస్ డిస్ప్లే అవుతుంది. బాటమ్ లో కావచ్చు అలానే రైట్ సైడ్ కావచ్చు. ఇది అన్సెలక్షన్ చేసాం అనుకోండి మనకి ఇదిగోండి ఈచ్ పర్సన్ కి సంబంధించిన టోటల్ వాల్యూస్ అనేది హైడ్ అయిపోతుంది. సెలక్షన్ చేయండి. ఓకేనా, ఇక్కడ గమనించండి ఈచ్ పర్సన్ టోటల్ సేల్స్ వాల్యూస్ అనేది ఇదిగోండి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఈ మధ్యలో ఉన్నాయన్నీ సపరేట్ వాల్యూస్. అలానే ఈచ్ ప్రోడక్ట్ టోటల్ సేల్స్ వాల్యూస్ అనేది ఇదిగోండి ఇక్కడ డిస్ప్లే అవుతాయి.
ఎల్జీ ఎల్ఈడి వాటికి టోటల్ సేల్స్ వాల్యూస్ బాటమ్ లో కొంచెం థిక్ గా అప్లై ఉంటాయి గమనించండి. అలానే ఇవన్నీ ఏ ఇయర్ సేల్స్ వాల్యూస్ అండి 2021 అండి. కానీ 2020 కూడా కావాలి అనుకుంటే ఇక్కడ యాడ్ అనే బటన్ క్లిక్ చేయండి, 2020 క్లిక్ చేయండి. ఇదిగోండి కొంచెం జూమ్ అవుట్ చేయండి, మనకి రిపోర్ట్ డిస్ప్లే అవ్వట్లేదు. ఓకే, ఇదిగోండి డెల్ ల్యాప్టాప్స్ వాటికి ప్రొడక్ట్స్ వరకు 2021 లో సేల్స్ వాల్యూస్, 2020 లో సేల్స్ వాల్యూస్. అలా ఎల్జీ ఎల్ఈడి టీవీస్ వాటికి ఇదిగోండి 2021 లో 2020 లో ఈ విధంగా ఇండివిజువల్ గా చూసుకోవచ్చు. అండ్ 2021 అవసరం లేదనుకుంటే ఇక్కడ ఇంటూ బటన్ ఉంది కదండి, క్లిక్ చేయండి. ఇప్పుడు ఓన్లీ మీకు 2020 వాటికి సేల్స్ వాల్యూస్ అనేది డిస్ప్లే అవుతాయి. అండ్ కొంచెం కావాలంటే జూమ్ చేసుకోండి. అలానే ఇక్కడ పైవోట్ టేబుల్ ఎంటర్ మిస్ అయితే కనుక పైవోట్ టేబుల్ ఉన్న ఏరియాని సెలెక్షన్ చేయండి, అప్పుడే డిస్ప్లే అవుతుంది. అలా మనకి ఇక్కడ ఈ వాల్యూస్ అనేది మనకి నార్మల్ న్యూమరికల్ వాల్యూస్ లో డిస్ప్లే అవుతుంది. అలా కాదండి, నాకు ఇక్కడ పర్సంటేజ్ ఫార్మేట్ లో డిస్ప్లే అవ్వాలి. యావరేజ్ గా 20% సేల్ చేసామా, 85% సేల్ చేసామా అలా డిస్ప్లే అవ్వాలి, ఈ గ్రాండ్ టోటల్ ని బేస్ చేసుకొని. అలా రావాలి అనుకుంటే ఇక్కడ ఈ వాల్యూస్ అనేది సమ్ ఉందండి, సమ్ లోనే ఉంచి ఇక్కడ షో యాజ్ డిఫాల్ట్ కాకుండా పర్సంటేజ్ ఆఫ్ రోస్ వైజ్ గా ఇదిగోండి 100% లో గణేష్ అనే వ్యక్తి ఉన్నప్పుడు అందులో ఎల్జీ ఎల్ఈడి టీవీస్ వాటికి 47% అనేది సేల్ చేశాడు. శాంసంగ్ ఎల్ఈడీస్ 52.36% వాటికి సేల్ చేశాడు. అండ్ ఎంఐ మొబైల్స్ డెల్ ల్యాప్టాప్స్ అనేది సేల్ చేయలేదండి, అందుకని ఇక్కడ ఎంటీగా వచ్చినాయి. అలా ఈచ్ పర్సన్ అతను సేల్ చేసిన వాల్యూస్ పర్సంటేజ్ ఫార్మేట్ లో చూడాలనుకుంటే పర్సంటేజ్ ఆఫ్ రో ఈ ఆప్షన్ ని సెలెక్షన్ చేయండి. లేదంటే కాలం వైజ్ గా చూడాలనుకుంటే ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ రో కాకుండా పర్సంటేజ్ ఆఫ్ కాలం లో పెట్టుకోండి. ఈచ్ పర్సన్ డెల్ ల్యాప్టాప్స్ వాటికి ఎంతెంత పర్సంటేజ్ లో సేల్ చేశాడో ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇంక ఇవన్నీ నార్మల్ గా రావాలనుకుంటే ఇక్కడ మీరు డిఫాల్ట్ లో పెట్టేసుకోండి. ఓకేనా, ఇప్పుడు నార్మల్ న్యూమరికల్ వాల్యూస్ లో వచ్చేస్తాయి. ఇప్పుడు ఒకసారి రిపోర్ట్ గమనిస్తే మనకి 2020 వాటికి సేల్స్ వాల్యూస్ డిస్ప్లే అవుతున్నాయండి. ఓకే, గ్రాండ్ టోటల్ వాల్యూస్ అవసరం లేదండి. ఓకే, ఇక్కడ చెక్ బాక్సెస్ ని అన్సెలక్షన్ చేశాను, ఓన్లీ సేల్స్ వాల్యూస్ మాత్రమే డిస్ప్లే అవుతున్నాయి, టోటల్ వాల్యూస్ అయితే లేవు. ఈ సేల్స్ వాల్యూస్ అనేది మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎన్ని అయితే ఉన్నాయో కంప్లీట్ గా డిస్ప్లే అవుతున్నాయి. ఒక కండిషన్ ని బేస్ చేసుకుని సేల్స్ వాల్యూస్ డిస్ప్లే అవ్వాలండి. అంటే 50,000 లోపు సేల్ చేసిన వాల్యూస్ మాత్రమే డిస్ప్లే అవ్వాలండి. అప్పుడు మీరు ఇక్కడ ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఫిల్టర్ లో యాడ్ లోకి వెళ్ళండి. ఓకే, 2020 కదండి, 2020 సెలెక్షన్ చేయండి. ఓకే, ఇక్కడ షో ఆల్ ఐటమ్స్ అన్ని ఐటమ్స్ డిస్ప్లే అవుతున్నాయి, కానీ ఇక్కడ ఫిల్టర్ బై కండిషన్ లోకి వెళ్ళండి. ఇక్కడ లెస్ దాన్ ఏమన్నానండి 50,000, లెస్ దాన్ 50,000, 50,000 కన్నా తక్కువగా ఉన్న సేల్స్ వాల్యూ లిస్ట్ అనేది డిస్ప్లే అవ్వాలి. ఓకే అన్నానండి. ఇదిగోండి ఓన్లీ ఎల్జీ ఎల్ఈడి టీవీస్ బట్టికి ప్రసాద్, రాజేష్, రవి బట్టికి సేల్ చేసిన వాల్యూస్ 50,000 లోపే ఆ డేటా బట్టికి మనకి డిస్ప్లే అవుతుంది. డైరెక్ట్ గా మనం కండిషన్ అప్లై చేసామండి, లెస్ దాన్ కాదండి గ్రేటర్ దాన్ ఇచ్చానండి, గ్రేటర్ దాన్ 90,000 ఇస్తున్నాను, 90,000 కన్నా సేల్ చేసిన వాల్యూస్ డిస్ప్లే అవ్వాలి. ఓకే అన్నానండి. ఇదిగోండి ఈ విధంగా చూసుకోవచ్చు. అలా ఇందులో డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయండి. మీరు ప్రీవియస్ గా ఎక్సెల్ లో చూసినట్టు చాలా కండిషన్స్ ఉంటాయి. ఈ కండిషన్స్ అన్ని బేస్ చేసుకొని కూడా మనం పైవోట్ టేబుల్స్ లో మనకు కావాల్సిన సేల్స్ వాల్యూస్ ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే వియర్స్ ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.